అద్వానీని పక్కన పెట్టేసిన బీజేపీ నాయకత్వం ఆయన కుమార్తెను ఎన్నికల బరిలోకి దింపబోతోందా? భోపాల్ నుంచి అద్వానీ కుమార్తెను పోటీకి పెట్టే ఆలోచన చేస్తోందా? అద్వానీ కుటుంబానికి భోపాల్లో ఉన్న పట్టును ఓట్ల రూపంలో మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది కమల్. అద్వానీని పక్కన పెట్టేసిన బీజేపీ నాయకత్వం ఆయన కుమార్తెను ఎన్నికల బరిలోకి దింపబోతోందా? భోపాల్ నుంచి అద్వానీ కుమార్తెను పోటీకి పెట్టే ఆలోచన చేస్తోందా? అద్వానీ కుటుంబానికి భోపాల్లో ఉన్న పట్టును ఓట్ల రూపంలో మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది కమల దళం. గాంధీనగర్లో అద్వానీకి టికెట్ నిరాకరించడం, మౌనం వీడిన అద్వానీ బ్లాక్ పోస్ట్లో పార్టీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పరిణామం బీజేపీలో చోటు చేసుకుంటోంది. అద్వానీ పొడగిట్టని మోదీ షా జోడీ ఇప్పుడు ఆయన కుమార్తెను ఎన్నికల బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీకి కంచుకోటగా ఉన్న భోపాల్ స్థానం నుంచి అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీని పోటీకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అద్వానీ కుమార్తెను ఎంచుకోవడం వెనుక అనేక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. భోపాల్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను బరిలోకి దించింది. దీంతో దిగ్విజయ్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రతిభా అద్వానీపై మొగ్గు చూపుతోంది. 1989 నుంచి భోపాల్ బీజేపీ పరిధిలోనే ఉంది. ఈసారి దిగ్విజయ్ పోటీ చేస్తుండటంతో సమీకరణలు మారకుండా ఉండేందుకు అద్వానీ కుమార్తె వైపు చూస్తోంది బీజేపీ నాయకత్వం. సిట్టింగ్ ఎంపీ అలోక్ సంజర్, సాధ్వి ప్రజ్ఞ, ఉమాభారతి పేర్లను పరిశీలించిన బీజేపీ అద్వానీ కుమార్తె పేరును పరిశీలిస్తోంది. అద్వానీ కుటుంబానికి భోపాల్లో మంచి పేరుండటమే ఇందుకు కారణం. అద్వానీకి టికెట్ నిరాకరించామన్న విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ, అమిత్ షా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రతిభా అద్వానీకి టికెట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే భోపాల్లో దిగ్విజయ్ వర్సెస్ ప్రతిభా అద్వానీ పోటీ ఆసక్తికరంగా మారుతుంది.